అసెంబ్లీలో 170 సీట్లు మెజారిటీ. ఇవాళ మాకు కూటమి తరఫున 124 ఉన్నాయి. మెజారిటీ మీకు లేదు వాస్తవం. అయినా మీరు వచ్చి అభిప్రాయం చెప్పుంటే అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది కదా. మీరు ఎక్కడో మీ సొంత మైకులో మాట్లాడుకుంటే ఎట్లా? అది రికార్డు కాదు కదా. ఇట్స్ నాట్ పబ్లిక్ వాయిస్. మీరు చట్టసభలో మాట్లాడితే పబ్లిక్ వాయిస్. అది పబ్లిక్ వాయిస్లో మెజారిటీ మైనారిటీ అపోజిషన్. మీరు మైనారిటీ, అపోజిషన్ కాదు మీరు. మాకు మీ 11 మంది వచ్చి ఇదిగో మా అభిప్రాయం ఇది, అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి వీలు లేదు, మేము వ్యతిరేకిస్తున్నామంటే రికార్డు చేస్తారు. అనుకూలం, మేము దీనికి అంగీకరించినాం అంటే రికార్డు చేస్తారు. అదేమి చెప్పకుండా మీరు గోడ మీద పిల్లలాగా మేము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటే ఏం చర్చిస్తారు? మీరు చెప్పిన రీజన్స్ ఏంటి? అమరావతి క్యాపిటల్కి ఉండకూడదని దానికి మీరు చెప్పిన రీజన్ ఏంటి? కులం అంట కట్టారు. రైతులు ఈ భూమి ఇవ్వటంలో కులం అనేది ఒక డామినెంట్ ఫ్యాక్టర్గా మీరు చెప్పారు. అది ప్రూవ్ కాల. మునిగిపోద్ది అన్నారు, ప్రూవ్ కాల. సాయిల్ మంచిది కాదు, బిల్డింగ్లు ఉండవు అన్నారు, అది ప్రూవ్ కాల. మీరు 3 ముక్కలు చేశారు. అంటే ప్రజలకి అనుగుణంగా ఇంత ఆర్థిక పరమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి మేము క్యాపిటల్ కట్టమని అన్నారు. మీరు 3 రాజధానులు అన్నారు. మీరు 3 రాజధానులు ఏంటి? లెజిస్లేటివ్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లీగల్ క్యాపిటల్. ఈ 3 క్యాపిటల్లో ఎక్కడన్నా ఒక బిల్డింగ్కి శంకుస్థాపన చేశారా? ఆ రోజు మీకేం అడ్డు రాలేదు కదా, ప్రభుత్వం మీది. అంటే కనీసం ఒక రాష్ట్రానికి ఎక్సో వైయో జెడ్డో రాజధానికి ఉంటే అక్కడ కూర్చుని మనం పరిపాలించాలన్న ఇంగితం కూడా మీకు మీ నాయకులకు లేదు. మీరేమన్నారు? శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, మేము ఎక్కి దూకమని చెప్పాం, ఎవడు దూకలా. శ్మశానం అన్నారు. మరి ఇవాళ శ్మశానంలో కూర్చునే కదా మీరు తీర్మానాలు చేశారు 3 ముక్కల ఆటని. మీరు ఎక్కడో మీరు నిర్మించిన అసెంబ్లీలో మీరు చేయలా. మీరు శ్మశానం అన్న రాజధానిలో కూర్చుని, ఆ అసెంబ్లీలో కూర్చుని 3 రాజధానులు చేశారు మీరు. దాన్ని ఏమన్నా తీర్మానాన్ని? దెయ్యాలు చేసిన తీర్మానం అనాలా? దేవతలు చేసిన తీర్మానం అనాలా?